తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి ఆయన హాజరు కానున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్ పెద్దలను సీఎం ఆహ్వానించనున్నారు. ప్రధానంగా డిసెంబర్ 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో 1,00,000 మందితో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేపట్టనున్నారు. దీనికోసం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. పనిలో పనిగా కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ముగియడంతో అందరి దృష్టి కేబినెట్ విస్తరణపై పడింది. రైట్, ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, ఈ రోజు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ ఏఐసిసి నేతలను కూడా కలనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి డిసెంబర్ 7 నాటికి కూడా సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో మరి ప్రజా విజయోత్సవాల్లో పాల్గొనేందుకు కూడా ఏఐసిసి పెద్దలు, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించనున్నారు. వీటితో పాటు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కూడా సోనియా, రాహుల్ గాంధీని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించున్నారు. ఇక మరోవైపు డిసెంబర్ 7 నాటికి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే కేబినెట్ విస్తరణ పూర్తి స్థాయిలో చేపట్టిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది డిసెంబర్ 7న సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా కేబినెట్ లో 6గురికి చోటు ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలుమార్లు ఢిల్లీ వెళ్ళొచ్చినా కూడా ఇంకా కొలికి రాలేదు. మరి ఈసారైనా కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా చర్చ కొనసాగుతుంది ఇటు గాంధీభవన్ వర్గాల్లో. ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కేబినెట్ విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. మరి మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకైతే డిలే అయింది. కాబట్టి ఈసారి తప్పకుండా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈసారి కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టులు, కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా పోస్టులు కూడా ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. మరి వీటన్నిటిపై కూడా ఢిల్లీ పర్యటనలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటితో పాటు ఇటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబ ఫంక్షన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనబోతున్నారు. మరోవైపు ఇటు తెలంగాణలో అమలవుతున్నటువంటి సమగ్ర ఇంటి కుటుంబ సర్వే, అదేవిధంగా కులగణన సంబంధించి కూడా ఏఐసిసి నేతలతో చర్చిస్తున్నారు. మరోవైపు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేక భేటీ కూడా ఈ ఢిల్లీ పర్యటనలో కూడా చేరుడా. ఈ నేపథ్యంలో మరి డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ సెక్రటరియట్ లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీని కూడా ఇన్వైట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏఐసిసి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తారు. ఇక ప్రధానంగా కేబినెట్ విస్తరణ పైనే సీఎం రేవంత్ రెడ్డి మేజర్ ఫోకస్ చేస్తున్నారు. డిసెంబర్ 7 లోపు కూడా కేబినెట్ విస్తరణ చేపట్టాలని భావిస్తున్నారు. మరి కేబినెట్ విస్తరణ సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 6 బెర్తీ కూడా ఇంకా కన్ఫర్మ్ కావాల్సి ఉంది. మరి ఈ నేపథ్యంలో మరి ఎవరికి దక్కుతారపై కూడా ఆశాభావులు ఇప్పటికే పలుమార్లు తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరి సామాజిక సమీకరణలో భాగంగా జిల్లా విషయాలకు వస్తే మాత్రం నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలకు కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు ఉంటున్నది కూడా ఇంటి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి వీటన్నింటిపై కూడా ఏఐసిసి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించిన తర్వాత డిసెంబర్ 7 లోపు కేబినెట్ విస్తరణ కూడా చేపట్టే అవకాశం ఉంది. ఇక మేజర్ గా ఆదిలాబాద్ నుంచి ఇప్పటికే ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తో పాటు అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు మంత్రివర్గంలో చోటు కోసం. ఇక ఆయనతో పాటు ఇటు నిజామాబాద్ జిల్లాల నుంచి సుదర్శన్ రెడ్డి ఇప్పటికే సీటు దాదాపు కన్ఫర్మ్ అయినట్టుంది మంత్రివర్గంలో చోటు కోసం. ఎందుకంటే ఆయన అనాఫిషియల్ కూడా ఇప్పటికే కొంతవరకు ప్రోటోకాల్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి దాదాపు మంత్రివర్గంలో చోటు ఆయనకు దాదాపు
కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక మరోవైపు రంగారెడ్డి నుంచి ఒకే ఎమ్మెల్యే గెలిచాడు. రంగారెడ్డి నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నాడు. మరి ఆయనకు దాదాపు మంత్రివర్గంలో చోటు ఉంటున్నది కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు హైదరాబాద్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. మరి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టిల్లిపోవడం మాత్రం హైదరాబాద్ నుంచి ఒకరిద్దరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారు. మరి అందులో భాగంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైనటువంటి కోనరాం పేరు ప్రధానంగా వినిపిస్తుంది మంత్రివర్గంలో చోటు కోసం. ఆయనతో పాటు ఇటు ముస్లిం మైనార్టీ నుంచి కూడా ఒకరిద్దరు తీవ్ర ప్రయత్నం చేస్తారు మంత్రివర్గంలో చోటు కోసం. ఇటు షబ్బీర్ అలీతో పాటు అజారుద్దీన్, అదేవిధంగా మరికొంతమంది ముస్లిం మైనార్టీ నుంచి నేతలు కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ఆయన దాదాపు ఒక బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. మరి బుద్ధిరాజులకు సంబంధించి కూడా కోట నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి కేబినెట్ లోకి తీసుకుంటామని కూడా చెప్పారు. మరి ఇంతవరకు దానిపై కూడా మరోసారి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడలేదు. మరి ఆయనకు కేబినెట్ లో చోటు ఉంటుందా లేదా అనేపై అయితే చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు. ఆయన బ్రదరు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా పలుమార్లు ఏఐసిసి నేతలను కలిసి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది తనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలని కూడా. మరి ఆయన కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఇక మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా మంత్రివర్గంలో చోటు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీసీ నేతలుగా మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కొండా సురేఖ ఉన్నారు. మరి మంత్రివర్గంలో బీసీలకు మరొకరు కూడా చోటు ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. ఎందుకంటే గొల్ల కుర్మల నుంచి ఇప్పటి వరకు ఎవరికి కూడా మంత్రివర్గంలో చోటు లేదు కాబట్టి మరి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దాదాపుగా మంత్రివర్గంలో చోటు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు. మరి గొల్ల కుర్మల నుంచి తనకు అవకాశం కల్పించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కాబట్టి మరి ఆయనకు మంత్రివర్గంలో చోటు పై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. వీళ్ళంతా కూడా మంత్రివర్గంలో చోటు కోసం కూడా ప్రయత్నం చేస్తారు. మరి మంత్రివర్గంలో ఇంకా 6 స్థానాలు ఉన్నాయి కాబట్టి 6 స్థానాల కోసం దాదాపు 10 మంది పోట్లున్నారు. మరి ఆ 10 మందిలో ఎవరికి మంత్రివర్గంలో చోటు తప్పుతుందనిపై కూడా గాంధీ భవన్ వర్గాలు అయితే జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది. ఇక మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 4 కార్పొరేషన్ చైర్మన్లు 40 కార్పొరేషన్ చైర్మన్లు సీఎం రేవంత్ రెడ్డి నియమించడం జరిగింది. చైర్మన్లు కూడా నియమించడం జరిగింది. మరో 22 కూడా శ్రీకారం చుట్టున్నారు త్వరలో. అంటే నామినేటెడ్ పోస్ట్ తో అంటే గతంలో కూడా ఇదే విషయంపై పలుసార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఎప్పుడు కూడా చర్చలు ఫలించలేదు. కనీసం ఈసారైనా ఫలించే అవకాశం ఉందా? తప్పకుండా. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈసారి తప్పకుండా కేబినెట్ విస్తరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వచ్చినా కూడా కానీ చర్చలకు దారితీసే తప్ప ఎక్కడ కూడా కొలిక్కి రాలేదు. ఇక్కడ ఇప్పటికే ఒక ఫైల్ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరి మొన్న ఆ మధ్య హర్యానా ఎలక్షన్స్ వచ్చాయి, డిలే అయిపోయింది. తర్వాత నినాక మొన్న నేపథ్యంలోనే ఇటు కేబినెట్ విస్తరణ కూడా కొంతవరకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజెంట్ మాత్రం ఎక్కడ కూడా ఎన్నికలు లేవు కాబట్టి మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో మరి ఆలోపే అంటే మేబీ డిసెంబర్ 5 లేదా 6 కూడా కేబినెట్ విస్తరణ పూర్తి స్థాయిలో చేపట్టలు కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దాంతో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా చైర్మన్లు ఎంపిక కానీ ఇటు కార్పొరేషన్ చైర్మన్లు కానీ మరో 22 కూడా రిలీజ్ చేసేందుకు కూడా సిద్ధం ఉన్నారు కాబట్టి మరి వీటిని ఫుల్ఫిల్ అప్ చేస్తే ఇంకా పాలన గాడిన పడుతుందని కూడా భావిస్తున్నారు. ఇక మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ప్రజా విజయోత్సవాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాల్లో పెద్ద భారీ బహిరంగ సభను కూడా వరంగల్లో ఏర్పాటు చేసేందుకు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా సిద్ధం చేస్తున్నారు. మరి దీనికి కూడా ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పెడుతున్నారు. అదేవిధంగా డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టినరోజున సెక్రటరియట్ లో ఇటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించేందుకు సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సింది కోరేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. వీటన్నిటితో పాటు మరోవైపు ఇటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కూడా ఏఐసిసి నేతలు కూడా కీలక భేటీ కూడా ఉంది. ఈ భేటీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. మొత్తానికైతే మాత్రం ఈ రోజు ఢిల్లీ షెడ్యూల్ లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఏఐసిసి నేతలు కూడా కలిసి ఇటు కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా ప్రజా విజయోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏఐసిసి నేతలు పాల్గొనే విషయం, అదేవిధంగా ఇటు సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా ఏఐసిసి నేతలు పాల్గొనాలని కూడా ఆయన ఏఐసిసి నేతలు కూడా ఉన్నారు. కాబట్టి దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారి తప్పకుండా కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన
ఎంపిక, అదే విధంగా ఇటు తెలంగాణ తల్లి విగ్రహం, ఇటు ప్రజా విజయోత్సవాల్లో ఈ కాంగ్రెస్ నేతలు పాల్గొనే విషయంపై కూడా వీటన్నిటిపై కూడా ఏఐసిసి నేతలు సీఎం రేవంత్ రెడ్డి కలిసి వీటన్నిటిపై కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది సందీప్. థ్యాంక్ యూ సతీష్.